యూరోప్ ఖండాన్ని తీసుకుంటే వాళ్ళు పిల్లల్ని కనడం ఆపేశారు. పిల్లలను కనడం ఆపేసిన కారణంగా అక్కడ కేవలం వృద్ధులు ఉన్నారు, పిల్లలు లేరు. వాళ్ళ ద్రాక్ష తోటల్లో, గోధుమ తోటల్లో, బార్లీ తోటల్లో పనిచేయడానికి మనుషులు లేరు కాబట్టి సిరియా నుంచి, లెబనాన్ నుంచి, జోర్డాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్, ఇరాక్ నుంచి కొంతమందిని వాళ్ళు తీసుకెళ్లారు. ఎంతమందిని తీసుకెళ్లారంటే వాళ్ళ దేశ జనాభా ఎంత ఉన్నారో సరిసమానంగా తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏం ఉద్యమం వచ్చింది? ఈ దేశంలో షరియత్ లా కావాలి ఉద్యమం వచ్చింది. షరియత్ లా వస్తే ఏమవుతుంది? అక్కడ ఉండే డెమోక్రసీ పోతుంది. ఈరోజు లండన్ నగరంలో సగం లండన్ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో లేదు, షరియత్ లా చేతిలో ఉంది. కాబట్టి ప్రపంచంలో ముస్లిం మనస్తత్వము, ముస్లిం భావజాలము, ముస్లిం మత సిద్ధాంతము వాడు ఎక్కడున్నా షరియత్తు ప్రకారమే దేశం నడవాలని కోరుకుంటారు. దీంట్లో రెండో ఆలోచన లేదు. అది వాళ్ళేం దాచిపెట్టట్లేదు, ఓపెన్ గా చెప్తున్నారు. ఇదే హైదరాబాద్ లో ఉండేటువంటి రాజకీయ నాయకులు కూడా ఇద్దరే, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు, అన్నదమ్ములు. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి రామజన్మభూమి ఉద్యమం, కాశీ ఉద్యమం ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఒక్కసారి మేము మెజారిటీలోకి వస్తే ఈ దేశంలో సెక్యులరిజం ఉండదు. వాళ్ళని దాచిపెట్టుకున్నారా? వాళ్ళ నిజాయితీకి జోహార్లు అంతే. నిజంగా చెప్తున్నారు వాళ్ళు. మేము అధిక సంఖ్యాకులం అయితే ఈ దేశంలో సెక్యులరిజం ఉండదు. అంత ఓపెన్ గా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అధిక సంఖ్యాకులు కాకూడదు. వాళ్ళు అధిక సంఖ్యాకులు అయితే ఏమవుతుంది? మాకు ప్రమాదం, వాళ్ళకు కూడా ప్రమాదం. ఎందుకని? కేవలం ముస్లింలే ఉండే దేశంలో ముస్లింలు సుఖంగా ఉన్నారా? పాకిస్తాన్లో సుఖం లేదు, బంగ్లాదేశ్లో సుఖం లేదు, ఇండోనేషియాలో సుఖం లేదు, లెబనాన్, జోర్డాన్, ఇరాన్, ఇరాక్ ఏ దేశం తీసుకున్న వాళ్ళు సుఖంగా లేరు. వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని కొడతారు, ఎవరు లేదే వాళ్ళు కొట్టుకుంటారు. కాబట్టి కలిపి జీవింపజేసేటువంటి ఒక జీవన విధానము వాళ్ళ మతము వాళ్ళకి ఇవ్వలేకపోయింది. ఇది వాస్తవం. అందుకనే ఈ దేశం సెక్యులర్ గా ఉండాలంటే హిందువులు మెజారిటీగా ఉండాలా? ఈ దేశం నుంచే విడిపోయిన బంగ్లాదేశ్ ఎందుకు సెక్యులర్ గా లేదు? ఈ దేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఎందుకు సెక్యులర్ గా లేదు? అది మేము చెప్పేది. ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి మీరు ఇంత మాట్లాడుతున్నారు. ఈ దేశంలో మాట్లాడే రాజకీయ కొద్దిగా లాహోర్ పోయి మాట్లాడమనండి, కొద్దిగా ఢాకాకు పోయి మాట్లాడమనండి. ఢాకా ఎందుకు కలకత్తాకు పోయి మాట్లాడలేకపోతున్నాం? ఈరోజు బెంగాల్లో జరుగుతున్న హిందువులంతా ఇళ్లు వదిలిపెట్టి పారిపోతున్నారు కాశ్మీర్ లాగా. ఎవరు మాట్లాడరు దాని గురించి? హిందువుల అమ్మాయిలను బలాత్కారం చేస్తే కేసు పెట్టరు, పోలీసులు కొడితిరి, రాజకీయ నాయకులు కొడితిరి, ముస్లింలు కొడితిరి, హిందువులు ఎక్కడ బతకాలా? కాబట్టి హిందూ సమాజము ఎవరికి, మేము అబ్దుల్ కలాం మార్గదర్శనంలో ఉంటామండి. అబ్దుల్ కలాం గారు ఖరగ్పూర్ ఐఐటీలో మాట్లాడుతూ 5,000 సంవత్సరాల సుదీర్ఘమైన సంస్కృతి నాగరికత కలిగిన భారతదేశము తెలివిలో కానీ, మేధస్సులో కానీ, శౌర్యము ప్రతాపంలో కానీ అన్నింటిలో ప్రపంచంలో అగ్రగామిగా ఉండేటువంటి భారతదేశం ఈ 5,000 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ దేశం మీద ఎందుకు దండయాత్ర చేయలేదనేది నాకు అర్థం కావట్లేదు చెప్పారు ఆయన. అది మన దేశ చరిత్ర. ఎందుకు దాడి చేయలేదంటే మేము క్రూసేడ్ చేయలే, మేము జిహాదీ చేయలే. అవి రెండు ఈ దేశ సిద్ధాంతం కాదు. మేము బాగున్నాం, మీరు బాగుండాలనుకున్నాం, వచ్చిన వాళ్ళందరినీ కలుపుకున్నాం, అన్నం పెట్టి పోషించాం. ఇప్పుడు అటువంటి వాళ్ళని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. హిందువులు మతోన్మాదులా? ఈ దేవుణ్ణి పూజిస్తే తప్ప నువ్వు నరకానికి పోతావని చెప్పాడు సెక్యులర్. నువ్వు ఏ దేవుణ్ణైనా పూజించుకోవాలని చెప్పాడు మతోన్మాదే. ఇక్కడ హిందువులు మతోన్మాదం ఒక భాగం అయితే, హిందువుల్లో ఈ మధ్య కాలంలో పెరిగిన అతివాద శక్తులు, నేను హిందూ మతం గురించి మాట్లాడలేదు, హిందూ మతంలో ఎక్కువగా పెరిగిన అతివాద శక్తుల మూలంగా ఈ హిందువులకి ఈ రకమైనటువంటి అపప్రద వస్తుంది అనేది నా అభిప్రాయం. అతివాదం కాదండి, ఆవేదన. అది అతివాదం కాదు, ఆవేదన. ఒక గ్రామంలో 100 కుటుంబాలు హిందువులు ఉన్నారు. ఆ ఊర్లో క్రిస్టియన్ మిషనరీస్ వస్తున్నారు, 4 కుటుంబాలు మారుస్తున్నారు. మార్చి ఏం చేస్తున్నారు? మొగుడు పెళ్ళాన్ని విడదీస్తున్నారు, తల్లిదండ్రులను బిడ్డల నుంచి విడదీస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో చదువుకోవడానికి కాలేజీకి వస్తే ఆ అమ్మాయి నన్నుగా మార్చేసి తీసుకెళ్లిపోతున్నారు. మీరే చూశారు, పశ్చిమ గోదావరి జిల్లా ఒక పాస్టరు 28 మంది అమ్మాయిల దగ్గర ఉంచుకున్నారు. పిలిచిన అమ్మ దగ్గరికి పోవట్లేదు. ఏం జరుగుతుంది అక్కడ? ఆ తల్లిదండ్రులకు బాధ ఉండదా? దాని మీద ఎవరైతే ఆవేదన మాట్లాడుతున్నారో వాళ్ళు ఏమంటున్నారు? ఈ రకంగా వాళ్ళు తీవ్రంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. అసలు మేముగా ఉంటే ఏ గ్రామంలో గొడవ వచ్చిందండి? ఇక్కడే తాను పిలిచినప్పుడు చర్చికి రాదు, తల్లిని చంపేస్తుంది. మహబూబ్నగర్ జిల్లా ఒక ఆయన, ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే జరిగింది. ఎన్ని జరుగుతున్నాయి గ్రామాల్లో? తేలు కుడితేనే ప్రార్థన చేస్తానంటే వాడు చచ్చిపోయా, పాము కడితే ప్రార్థన చేస్తాను వాడు చచ్చిపోయా. జనాన్ని చంపుతున్నారు. ఒక్క కేసు రిజిస్టర్ అయిందా? ఒక్కడు మాట్లాడుతున్నాడా? వీళ్ళందరూ మళ్ళీ రాజకీయ నాయకులు పోతారు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. పూర్ణానంద స్వామీజీ ఆయన్ని మన విశాఖపట్నంలో 2008 ఆ ప్రాంతంలో
పాపం ఆయన బట్టలు ఓడదీసి నడి రోడ్లో కొట్టారు. క్రైస్తవులు కొట్టారు, లిటరల్లీ క్రైస్తవులు కొడితే ఒక మంచి పెద్ద ఛానల్ టీవీ నైన్లో అది లైవ్ ఇచ్చారు. కొడుతూ ఉంటే ఒక మనిషిని నడి రోడ్లు ఎందుకు కొట్టారండి? ఏదో అలిగేషన్ పెట్టి కొట్టారు. నడి రోడ్డు మీద బట్టలోడు తీసి కేసు పెట్టరండి. కనీసం కేసు రిజిస్టర్ కాలేదు. అందుకు బాధ మాకు. మేము ఏమీ చేయకపోతే నిన్న కుక్కటపల్లి ఏదో జరిగితే మా ఆడవాళ్ళ చేతులు పట్టుకోలేక కేసు పెడితే ఎత్తి లోపల పారేస్తారు. ఈ ఆక్రమకం ఏదైతే ఉందో హిందూ ధర్మం మీద, హిందూ సమాజం మీద దాడి చేస్తున్నారు క్రైస్తవ మిషనరీలు. ఎక్కడెక్కడ ఒక గ్రామంలో మసీదు కట్టుకోవడానికి హిందువులు స్థలం ఇస్తారు, మసీదు కట్టుకోవడానికి డొనేషన్లు ఇస్తారు. కానీ ఏ రోజైనా మీరు మాతో సహకరించారా? నిద్ర లేచింది మొదలు మాకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు పెడుతుంటారు. గ్రామాల్లో చర్చి పెడితే రాళ్ళను పూజించొద్దంటారు. ఈ బాధ అంతా ఆవేదన రూపంలో వ్యక్తం చేసే వాళ్ళని తీవ్రవాదులుగా ముద్రేస్తున్నారు. ఎక్కడైతే ఆ బాధ లేదనుకుంటే ఎందుకు మాట్లాడతారు? అసలు మా మాట వినేవాళ్ళేరి. మేమే దేవుణ్ణి తిట్టలేదే, ఏ మతాన్ని విమర్శించలేదే. అందరం కలిసి ఉందామని చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తా, అందరం కలిసి ఉండాలా. రెండో మార్గం లేదు. ఈ రోజు కాకపోతే రేపు మీ మనస్తత్వం మార్చుకోవాల్సిందే తప్ప దేశంలో కలిసి ఉండడం తప్ప వేరే మార్గం లేదు. అంతే. ఇతర మతాల వాళ్ళు వాళ్ళ ఆక్రమకవాదం ప్రపంచంలో గత 1000 సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా ఏది చేస్తున్నారు, ఈ రోజు కూడా అదే చేస్తున్నారు. గ్రామాల్లో ఈ రోజున వెస్ట్ గోదావరిలో పోతే గ్రామాల్లో పాస్టర్లు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి పోలవరం దాకా వాళ్ళు చెప్పింది శాసనం. ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. నేను ఇప్పుడు మీకు విశాఖపట్నం ఉదాహరణ చెప్పాను కదా. ఎంపీలు 2 ఉంటే 2 వాళ్ళకి సపోర్టు, 4 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి సపోర్టు, పోలీస్ కమిషనర్ వాళ్ళకి సపోర్టు, జిల్లా కలెక్టర్ వాళ్ళకి సపోర్టు. మెజారిటీ సమాజం హిందువులు. జరిగింది అన్యాయం. ఒక తప్పును ఆపాదించారు, కానీ ఆయన్నే మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. రోడ్డు మీద కొడతారా గుడ్డలోడు తీసి? దానిపై రాజకీయ నాయకులు దాన్ని సమర్థిస్తారా? ఇది ఏందని ప్రశ్నిస్తే మళ్ళీ తీవ్రవాదం అంటారా? ఈ ఆవేదన, ఈ బాధ కరడుగట్టుకొని పోయి హిందువుల గుండెల్లో అది ఈ రోజున ఒక ఉద్యమం రూపంలో బయటకు వస్తున్నది.